ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రెజెంట్ గర్ల్స్ కి అయితే వాళ్ళ హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవునా? సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ లైఫ్ లోకి వచ్చే హస్బెండ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీ బాగుంటుందో వాళ్ళ మాటలు అడుగుదాం పదండి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. పార్ట్నర్ ఎంచుకునే చాయిస్ లో చాలా థింగ్స్ ఉంటాయి. అందులో సెలబ్రిటీస్ అయితే కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటది, వెయిటేజ్ ఉంటది. లేదు సార్, నేను కదా సార్. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. ఎవరితో లేదే. నాకు వచ్చే హస్బెండ్ చాలా మంచోడు అయి ఉండాలి, అండర్స్టాండింగ్, సపోర్ట్ ఉండాలి. అండ్ అదెలా చెప్పామండి, నాలా ఆన్లైన్ గేమ్స్ ఫ్రీ ఫైర్ పబ్జి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. యు నో సాక్సోఫోన్? నాకు పెద్ద కోరికలు లేవు, ఎలా వస్తే అలాగే అడ్జస్ట్ అయిపోతుంది. చూసాడుగా. నాకు పెద్ద కోరికలు లేవు, ఎలా వస్తే అలాగే అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇంటెలిజెంట్ ని. మినిమం 3 lakhs మంత్లీ. సరిపోతాయి అమ్మా. గవర్నమెంట్ ఆఫీసర్ మేబీ 30 to 40 lakhs. ఎంత? 30 to 40 lakhs per month. బాగా ఎక్కువ కదా. ఐఏఎస్ ఆఫీస్. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? ఐఏఎస్ ఆఫీస్ అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి. అంటే ఎస్. జాబ్ అంటారా? రెస్టారెంట్ పెట్టుకున్నాడు నీకెందుకురా? 10 lakhs per month. 10 lakhs per month. అలాగా? అవునండి. మంచి ఆఫీస్ జాబ్, నన్ను బాగా చూసుకుంటే చాలు. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్ లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. ఎంత సేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సారీ అండి, నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. చేసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ చూసి ఇలాంటి హస్బెండ్ వస్తే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంటాం. కానీ క్లారిటీ లేదు. తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, 10 lakhs. నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చెయ్యాలి, What nonsense you are talking? ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు. వాడంటే నాకు లెక్కలేదు. నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి, పార్టీలకి పబ్బులకి పంపించాలి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాస్ అంత ఉండాలి. చిన్న చిన్న కోరికలు మేడం, అవి కూడా తీర్చలేకపోతే హస్బెండ్ ఎలాగవుతారు మేడం? అవునా? మా హస్బెండ్ ఏంటంటే మార్నింగ్ లేచి దేవుని పెట్టి, నేను గుడికి వెళ్ళాను కాబట్టి తను గుడికి వెళ్ళి పూజలన్నీ చేసుకోవాలి. ఏంటమ్మా? నేను గుడికి వెళ్ళాను కాబట్టి తను గుడికి వెళ్ళి పూజలన్నీ చేసుకోవాలి. అలాగా? అవునండి. ఇంకా నేను ఎక్కువ చాలా అలుగుతాను మేడం, సో ఎక్కువ బ్రతిమాలాలి. కట్టు. ఇంటి పనులు కూడా సాయం ఉండాలి. బేసిక్గా నాకు వంట రాదు, దానికి నేనేం చేయాలి? సో వంట పనులన్నీ తనే చెయ్యాలి. మూవీలో డైలాగ్ చెప్పినట్టు నేను వంట వండాలంటే తను ప్లేట్లు కడగాలి మేడం. వచ్చి కాళ్ళు వస్తామంటావా? నేను బట్టలు ఉతకాలంటే తను ఉతికే సారు పెట్టి మడత పెట్టాలి. అలాంటి క్వాలిటీస్ ఉండాలి మేడం. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావా? నేను చెప్పిన అన్ని పనులు చేయాలి, నాకు మాట అనకూడదు, కోప్పడకూడదు. ఏంటమ్మా? నాకు మాట అనకూడదు, కోప్పడకూడదు. రామ్ చరణ్ లా ఉండాలి. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. వంటగదిలోకి నన్ను అసలు పిలవకూడదు, తనే అన్ని చేసుకోవాలి. నీకెందుకురా? వంటగదిలోకి నన్ను అసలు పిలవకూడదు, తనే అన్ని చేసుకోవాలి. ఇంకా నేను అడగకుండా షాపింగ్ తీసుకెళ్ళేవాడు అయి ఉండాలి. తీసుకుపోతా.